ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వైసీపీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయా? రెబెల్స్ వ్యవహారం అధికార పార్టీలో కాకరేపుతోందా? వైసీపీకి సొంత నేతల రూపంలోనే బెడద మొదలైందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 1989 నుంచి వరుసగా 7 సార్లు చంద్రబాబు ఇక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా చంద్రబాబుకు చెక్ పెట్టేలా వైసీపీ పావులు కదుపుతోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. వైసీపీ నుంచి బరిలో దిగి చంద్రబాబును ఈసారి ఎలాగైనా ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. ఏపీ సీఎం జగన్ స్వయంగా కుప్పం మీద ప్రత్యేక దృష్టి సారించారు. వై నాట్ 175 నినాదంతో ఆయన ముందుకు వెళుతున్నారు. అందుకు అనుగుణంగా మంత్రులు, నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి రెబల్ బెడద తప్పేలా లేదు. మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ అక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆమె ఇప్పటి నుంచి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి తనకు తాను వైసీపీ రెబల్ అభ్యర్థిగా పరిచయం చేసుకుని ఓట్లు అడుగుతున్నారు. తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను పరిష్కరిస్తానని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలిమ ప్రచారం చేసుకుంటున్నారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక్క మహిళకు కూడా ఎమ్మెల్యేగా స్థానం కల్పించలేదని అంటున్నారు. తనకు అవకాశం కల్పిస్తే స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నేళ్లు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నిస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా, 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. 4.5 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ చేసిందేంటో చెప్పాలని ప్రశ్నించారు. అందుకే తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నేను నీలా జగదీష్ అని మరసన్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ భార్య. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా వైసీపీ తరఫున నిలుచుకోవాలనుకున్నా, రెబెల్ క్యాండిడేట్ గా. నేను ఎందుకు నిలుచుకోవాలనుకుంటా ఉన్నానంటే ఇక్కడ రాజకీయాలు కాదు, అరాజకీయాలు ఎక్కువైపోతా ఉన్నాయి. రాజకీయం అంటే ఏమో తెలియని వ్యక్తులంతా రాజకీయం చేసేకొస్తే జనాలు ఎట్లా పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది నేను కళ్ళారా చూస్తా ఉన్నాను. సో కాబట్టి ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉంది. మన గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం మనం చెప్పాలనుకుంటే గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం లేదు. కుప్పం ఏదో 2 బిల్డింగ్లు కట్టించినారు, ఏదో గార్మెంట్స్ అంట చేసినారు, జనాలు ఏదో చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను, పల్లెకి పోతా ఉన్నాను, కుప్పంలో చూస్తా ఉన్నాను, చదువుకున్న యువత అంతా వాళ్ళకి సరిగా ప్రాపర్ జాబ్ లేక ఏదో చిన్న బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళంతా 5,000, 6,000కి ఏమి షాపింగ్ మాల్లో పనిచేస్తా ఉన్నారు. తర్వాత మన కుప్పం ఆడోళ్లు, మహిళలంతా చుట్టుపక్కల గ్రాములంతా పుష్పల్ ట్రైన్ ఎక్కి బెంగళూరుకి పనులకు పోతా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే దానికోసమని. నీలిమ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉందని స్థానిక వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద వైసీపీకి రెబల్ వ్యవహారం కొత్త తంట తెచ్చేలా ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి వైపు చూస్తున్నారా? కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో చంద్రబాబు అదే విషయం చర్చించారా? ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయా? ఒకవేళ అదే జరిగితే ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త పొత్తులు పొడుస్తున్నాయి, పాత మిత్రులు కలుస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి, వ్యూహాలు ప్రతివ్యూహాలు రచించే పనిలో పడ్డాయి.
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక అవగాహనకు వచ్చారు. ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లబోతున్నాయి. అయితే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ పరిస్థితే అయోమయంగా కనిపిస్తోంది. జనసేనను వదులుకోవాలా, టీడీపీతో కలిసి వెళ్లాలా అన్న సందిగ్ధంలో కొనసాగుతోంది బీజేపీ. ఇదంతా చూసిన తర్వాత తనతో పొత్తుకు బీజేపీ అంగీకరిస్తుందనే నమ్మకం చంద్రబాబులో తగ్గిపోయినట్లుంది. దీంతో అటు వైపు నుంచి నరుకు రావాలన్న సామెతను ఆయన వంట పట్టించుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు ఇండియా కూటమి వైపు చూస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన చంద్రబాబు ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తాజా రాజకీయ పరిణామాలు చూస్తే టీడీపీ అధినేత వ్యూహం మార్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బహిరంగంగా ఖండించారు. ఒకవేళ కూటమిలోకి రావాలని టీడీపీ భావిస్తే తృణమూల్ నుంచి మద్దతు లభిస్తుందని ఆమె తెలిపారు. ఇది కాక చంద్రబాబును సాధారణంగా కూటమిలోకి ఆహ్వానించేందుకు వెనుక రంగం సిద్ధం చేయడానికి ఆయన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాగూ ఉన్నారన్నది బహిరంగ రహస్యం. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఇండియా కూటమి వైపు అడుగులేస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బెంగళూరు విమానాశ్రయం వేదికలో గురువారం ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గురువారం కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. అదే సమయంలో కాంగ్రెస్ ఆవిర్భావ సభ కోసం నాగ్పూర్ వెళ్లేందుకు డీకే శివకుమార్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఎదురెదురు పడిన ఇద్దరు నేతలు పక్కకు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య రాజకీయంగా ఏమైనా చర్చ జరిగిందా అన్న చర్చ మొదలైంది. అయితే ఇండియా కూటమిలో టీడీపీ చేరికపైనే ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగిందన్న ప్రచారము ఊపందుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి ముందుకు వెళ్తోంది. అందులో 26 పార్టీలు ఉన్నాయి. అటు ఎన్డీఏ కూటమిలో 38 పార్టీలు కొనసాగుతున్నాయి. అయితే టీడీపీ సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్ ఈ రెండు కూటమిల్లోనూ లేవు. దీంతో టీడీపీ ఇండియా కూటమిలో చేరబోతుందా? ఒకవేళ చేరితే ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇదే చర్చ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరుల మధ్య కూడా జరిగినట్లు తెలుస్తోంది. జనవరి 2వ వారంలోగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఖరారు కానున్నాయి. ఈలోపు టీడీపీ ఆ కూటమిలో చేరొచ్చన్న ప్రచారము జరుగుతోంది. అయితే ఇండియా కూటమిలో చేరాల్సిన అవసరం టీడీపీకి లేదని వాదించేవారు కూడా ఉన్నారు. కూటమిలో చేరడం వల్ల టీడీపీకి కలిగే ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ లేవని అంటున్నారు. ఒకవేళ కూటమిలో చేరితే ఏపీలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అంతగా బలం లేని కాంగ్రెస్తో పొత్తు వల్ల టీడీపీకి ఒరిగేది ఏమీ ఉండదని కొంతమంది వాదిస్తున్నారు. దీంతో లెక్కలు కట్టుకుని అన్నీ బేరీజు వేసుకుని ఆ తర్వాతే టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద ఎన్నికల ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయా అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.